వస్తున్నాయి. ఇటు చూస్తే నేను కనిపిస్తాను కదా, గుడ్డి వాళ్ళ అటు ఇటు చూస్తావేరా? నన్ను చూడు, పట్టించుకోవేరా? అరే నువ్వా గోపి, ఎక్కడున్నావేంటి? రాళ్లతో కొట్టింది నువ్వేనా? నేను నిన్ను రాళ్ళతో కొడతానండి ఆ పిచ్చ కింద. నన్ను రాళ్లతో కొట్టింది కాక పిచ్చి కింద అంటావా? నీకేదో అయిందా మొత్తం మీద? నాకేదో అవడం ఏంటయా? రాళ్లతో కొట్టింది కాక మాట మారుస్తావేంటయా? మరి నీ అబ్బా, మీ గొడవ తగలడి పోను. నన్ను పట్టించుకోండిరా ఉడతనాయాలారా, నన్ను చూడండిరా బాబు. సర్లేవయ్యా, నేనే కొట్టాను. ఇంతకీ నీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఏముందయ్యా, ఉద్యోగం సద్యోగం లేకుండా ఇదిగో ఇట్లా రోడ్లు పట్టుకు తిరుగుతున్నాను. పూట గడవటం కూడా చాలా కష్టంగా ఉందయ్యా. మరి మనం చేసిన పనులు అలాంటి, మరి మనకెంతో మేలు చేసిన ముక్తానంద గారి ప్రాణాలు తీద్దాం ప్రయత్నించావా? ఓరి వెదవల్లారా, మీరు ఆ శ్వేతాక్షుడు మనుషులేనా? చావండి, మీకంతే కావాలి. లేకపోతే మా బాసుని చంపాలని చూస్తారా? ఆ పాపమే నన్ను ఇంకా వెంటాడుతుందయ్యా. అవును, నీ పరిస్థితి ఏంటి? నా పరిస్థితికి ఏముందయ్యా, మా గురువు జైలు నుంచి వచ్చాడు కదా, మనకు ఉద్యోగం ఇచ్చాడు. పోనీలే, నీ పరిస్థితి అయినా బాగుంది, అంతే చాలు. అలాగంటే అలాగ గాని పోను పని చేయవయ్యా. నువ్వు ఇంత మునుపు రక్తాక్ష జరిగినప్పుడు తాయత్రి గడత నేర్చుకున్నావు కదా. అవును. ఏదో మన బతుకు తెరువు కోసం 10 మందిని మోసం చేసేనా 4 డబ్బులు సంపాదించుకోవాలి కదా. ఓ పని చేయండి, ఓ 4 దెయ్యాలు ఫోటోలు పెట్టుకుని నువ్వు నీ కూతురును తాయత్రం కూడా మొదలెట్టండి, బ్రహ్మాండంగా ఉంటది. మరి మీ అసాధ్యం కూలా బ్రతుకు తెరువు కోసం అమాయక జనాన్ని మోసం చేస్తారా? ఒరేయ్, మీరు బాగుపడర్రా. సరే, నీ మాట ఎందుకు కాదనాలి? రేపటి నుంచి ఆ బిజినెస్ మొదలెడతానయ్యా. ఇదిగో లింగం, నువ్వు ఓపెనింగ్ తప్పకుండా రావాలి. ఫస్ట్ తాయెత్తు నేనే కొంటాను, మా కుక్క పిల్ల కట్టుకుంటాను. నీకెందుకు వెళ్ళరే? నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు. చిన్న బాసు, ఎక్కడున్నావు చిన్న బాసు? అదేమిటి ముక్తా అంత తీరిగ్గా కూర్చున్నావు? మనం అక్కడికి వెళ్ళాలి కదా. ఆయన అపాయింట్మెంట్ తీసుకున్నారా? జ్యోతిష్య శాస్త్ర పండితులకి, తాళపత్రాల మీద జాతకాలు చదివేవారికి టైమింగ్స్ అపాయింట్మెంట్స్ ఉండవని నీకు మాత్రం తెలియదా ఏమిటి? ఏదో అలా అడగాలని అడిగావు గాని. అయినా జ్యోతిష్యుడు ఏదో దైవవ్రతం చేసి నిన్ను కలుస్తా అన్నాడు. మనల్నేమో శివనారాయణ గుట్ట దగ్గరికి రమ్మన్నాడు. ఆయన చాలా మహిమ కలవాడు, ఆయన చెప్పింది అక్షరాల జరిగి తీరుతుంది అంటున్నారు. టైం అవుతోంది, మనం వెళ్దామా? ఓ ష్యూర్. ఓ బ్లేసు, అతనెందుకు? నా కారులో వెళ్దాం. మీ కార్లోనా? ఏ, నా కారులో రాకూడదా? రాకూడదని కాదు. సరే పదండి. ప్రొఫెసర్, నాస్ట్రాడామస్ గురించి మీకు తెలుసా? అతని గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు? భవిష్యత్ బ్రహ్మ, ఫ్యూచర్లో జరగబోయేది పూసగుచ్చినట్టు చెప్పాడు. ప్రపంచంలో విపత్తులు కానీ మార్పులు కానీ అతను చెప్పినట్టు డేటు టైము ఇయర్తో సహా జరిగాయి. మేధావి. అలాంటి వారు ఇండియాలో ఎవరైనా ఉన్నారా? ఎందుకు లేరు? పోతులూరు వీరబ్రహ్మం గారు. ఉత్తరాదిన గాంధీ వైశ్యకులంలో జన్మిస్తాడని, భారతదేశాన ఒక విధవరాలు రాజ్యం వెళ్తుందని ఆయన చెప్పినవన్నీ అక్షరాలా జరిగాయి. కానీ పాపం చివరిలోనే ఆయన సజీవ సమాధి అయిపోయారు. అయ్యో పాపం. ఏమిటయ్యా, ఏమైంది? ఏమో సార్, చూడాలి. ఏదో కారాగినట్టుంది. బాస్, నేను చిక్బమ్ చిమ్ని ఇక్కడే ఉన్నాను. ఈ కోతులోంచి నన్ను బయటకు తీయండి బాస్. బాస్, ఐస్ ఐస్ ఐస్. బాస్, నేను చిక్బమ్ చిమ్ని ఇక్కడే ఉన్నాను. ఈ కోతులోంచి నన్ను బయటకు తీయండి బాస్. బాస్
కానీ అతనికి కనిపించడం లేదే. బాస్ బాస్ బాస్, నన్ను చూడు బాస్, నన్ను పట్టించుకో బాస్. అయ్యో, నా బాధ ఏమని చెప్పుకోను. బాస్కి నేను ఎలా కనిపించాలి? బాస్ బాస్ బాస్, నన్ను బయటికి తీయండి బాస్. హలో హలో బాస్, నన్ను చూడు బాస్, నన్ను పట్టించుకో బాస్. అయ్యో, నా బాధ ఏమని చెప్పుకోను. బాస్కి నేను ఎలా కనిపించాలి? బాస్ బాస్ సార్ కార్ రెడీ సార్. నన్ను బయటికి తీయండి బాస్. ఆ, వెళ్ళిపోతున్నారు. చిన్న బాస్, చిన్న బాసు, నన్ను బయటికి తీయండి బాసు. నేను ఇక్కడ ఉండలేను. నేను అశ్రిత్ మేడం చూడాలి, అమ్మగారిని చూడాలి. బాస్, నన్ను తీసుకెళ్ళండి బాస్. అయ్యో బాసు, చిన్న బాసు. ఏంటి బాసు, నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు బాస్. దివ్యకాంతులతో తేజోమయమైన నీ ముఖవర్చస్సు అలా పాలిపోయిందే నాయనా. దైవశక్తులతో మహిమలతో కళకళలాడే ముక్తా భవిష్యత్తుపై అసూయపడ్డ కొన్ని దుష్టశక్తులు అతన్ని శక్తిహీనుని చేశాయి స్వామి. అతని శక్తులను తీసుకుని నిర్వీర్యుణ్ణి చేశాయి. తెలుసు, కారణజనముడే నీ బాలుడికి గ్రహదోషం వల్ల ఇలా జరిగింది. ఎంతటి మహానుభావులకైనా ఒక్కోసారి ఇలాంటి పరిస్థితులు తప్పవు. అది దైవ నిర్ణయమే. భరించిన శక్తులు మళ్ళీ నేను వరించే రోజు వస్తుంది. నిజమా స్వామి? మీ నోటి చల్ల వల్ల అలా జరిగితే నీది నాది ఏమున్నది ముక్త, అది దైవ నిర్ణయమే. నా కోడల్ని నేను మళ్ళీ మీ వల్ల సౌభాగ్యవతిగా చూసుకుంటున్నాను. సమాజం ఏమనుకున్నా సరే ఆమె మళ్ళీ నా ముందు కళ్ళకళ్ళాడబోతోంది. అవును ముక్త, ఆమె మాంగళ్యం ఎక్కడో సురక్షితంగా ఉందని ఎందుకో నాకు అనిపిస్తుంది. నూటికో కోటికో తప్పితే నా ఆలోచన పొలిపోదు. ఏదేమైనా నా కోడల్ని మళ్ళీ అలా చూసుకోవడంలో నాకు తృప్తి మిగిలింది స్వామి. ఆ రోజు నేను అయోమయంలో ఉన్నప్పుడు మీరిచ్చిన సలహా నాకు కొండంత బలాన్ని చేకూర్చింది. అందుకే మిమ్మల్ని కలుద్దామని వచ్చాను. వస్తాను స్వామి. ముక్తానంద విశ్వకర్మ, అన్నీ తెలిసినవాడిని. గుండెలో ఆపద దాచుకుని నా దగ్గరికి వచ్చావు. ధర్మ సందేహం నివృత్తి చేసుకోకుండా అలా వెళ్ళిపోతున్నావే. ఒకటి అడగాలని వచ్చావు, అడగకుండానే వెళ్ళిపోతున్నావు. నా దగ్గర మొహమాట పడుతున్నావా లేక? అలాంటిదేం లేదు స్వామి. మరి నీ మాతృమూర్తి సీతామహాలక్ష్మి జాడ గురించి తెలుసుకోవాలని వచ్చి అడగకుండానే వెనుదిరిగావే. మరీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక. నీలాంటి సర్వశక్తి స్వరూపుడితో మాట్లాడినా, కాసేపు కాలక్షేపం చేసిన మాలాంటి వాళ్ళకి కొంత పుణ్యం ఆపాదించబడుతుంది. నీ కష్టాల్లో నన్ను పాలు పంచుకొని నీ కోరికలు తీర్చే భాగ్యం నాకు కలగని ముక్తానంద, నీలాంటి కారణజనముడితో క్షణకాలం గడిపే మహాభాగ్యాన్ని నాకు ఇస్తావా? ఎంత మాట స్వామి, మీరెక్కడా నేనెక్కడా? అవును, నేనెక్కడా నువ్వెక్కడా? దైవానుగ్రహం పొందిన దివ్య తేజోమయుడవు నువ్వు. బాయ బ్రహ్మ కూడా అందరి అపురూప జ్ఞాపకవి. నీ సహచర్యం మాకు స్వర్గతుల్యం. నీ ధర్మ సందేహం నివృత్తి చేయడం మా భాగ్యం. నీ జన్మదాత పరమ పావని సీతామహాలక్ష్మి ఏమైందో తెలియని బాధలో ఉన్నావు. అవును స్వామి. ఆమె మరణించలేదు. ఒక నిర్మానుష్యమైన స్థలంలో ఉంది. అది ఎక్కడ, ఎంత దూరం, ఏ దిక్కున అనేది
నాకిప్పుడు స్పష్టంగా తెలియడం లేదు. ఆమె నీ చెంతకి రావడం తథ్యం. మొత్తంగా మీ కుటుంబ గ్రహస్థితిలోనే ఏదో దోషం ఉంది. వీలైనంత తొందరగా గుళ్ళో దేవ పూజలు చేయించండి, కుంకుమార్చన హోమం చేయించండి. దానివల్ల సత్ఫలితం వస్తుంది, మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. అలాగే స్వామి. శుభం. నమస్తే. అయ్యా, పూజకంతా సిద్ధం చేశాను, రండి. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే మర్మర శాస్త్రవదోర్ధుర దుర్జయ నిర్జర శక్తి భృతే చతుర విచార ధురీణ మహాశివ దూత కృత ప్రమదాధిపతే దురిత దురీహ దురాశయ దుర్మద దానవ దూత దురంతగతే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే ధనుజసు సంగర రక్షణ సంఘ పరిస్ఫుర దంగన టట్టటకే కనకని సంగ వృషత్తని సంగర సద్భట భృంగ హఠాటకే ఖటితతి రంగ జలక్షితి రంగ ఘటత్ బహురంగ బలట్టటకే జయ జయ హే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే బాబు! 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 నా బాబు! నన్ను వదలండి. నేను నా బాబుని చూడాలి. నా బాబుని ఎవరో లోయలో తోసేస్తున్నారు. నన్ను వదలండి. బాబు! 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 నేను నా బాబుని చూడాలి. నా బాబుని చూడాలి. నా బాబుని ఎవరో లోయలో తోసేస్తున్నారు. బాబు! 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 నాన్నగారు, మీరు గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి రండి. అలాగే ముక్త. మీరు ముక్తానంద విశ్వకర్మ గారు కదూ? Am I correct? Yes, I am correct. మీ గురించి ఒకప్పుడు చాలా స్టడీ చేశాను.
నీ గత జన్మ ఈ జన్మ ఒకప్పటి బిజినెస్ మ్యాగ్నెట్, ఇప్పటి బాల మేధావి. దేవుడు మీకు కొన్ని మహిమలిచ్చాడని ఊరంతా అంటుంటే నేను వాళ్లతో పాటు విని నమ్మలేకపోయేదాన్ని. కానీ మీరు చేసిన అద్భుతాలు విని పేపర్లో చదివి ఆశ్చర్యపోయాను. నాస్తికురాలనైన నేను భగవంతుడున్నాడని నమ్మాను. మనిషికి ఎన్ని తెలివితేటలున్నా మనకి తెలియని ఏదో శక్తి, అదే దైవశక్తి మనల్ని నడిపిస్తుందన్న నమ్మకాన్ని నాలో నింపుకుని ముందుకి సాగిపోతున్నాను. అలా అని పూర్తిగా దేవుడిపై ఆధారపడలేదనుకోండి. దేవుడు వస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడే చూసుకుంటాడు అనే పిచ్చి నమ్మకం కంటే మనవంతు కృషి ఉండాలన్నది నా పాలసీ. నా అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారా? తప్పకుండా ఒప్పుకుంటానంటారు. ఒకప్పుడు అంటే ఒక 12 ఏళ్ల క్రితం, అంటే మీరు విశ్వకర్మ గారిగా బిజినెస్ ప్రపంచంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని ఒక విధంగా మీ స్ఫూర్తితోనే బిజినెస్ మేనేజ్మెంట్ చదివాను. మిమ్మల్ని పూర్తిగా స్టడీ చేశాను. మీరు డెవలప్ చేసిన ఇండస్ట్రీస్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇటు ఇండియాలో అటు అమెరికాలో నెంబర్ 1 స్థాయిలో ఉన్నాయి. కానీ ప్రస్తుతానికి చూస్తే బిజినెస్ పర్సంటేజ్ గ్రాఫ్ అలా పడిపోయింది. దీని గురించి మీరెందుకు శ్రద్ధ వహించడం లేదు? అంటే మీరు మరేదో విషయంపైకి డైవర్ట్ అయ్యారని నా అభిప్రాయం. దీనికి మీరేమంటారు? అవునమ్మా, కొన్ని హర్డిల్స్ వల్ల తప్పలేదు. ఇంతకీ నువ్వు? నా పేరు జాహ్నవి. నేనొక అనాథని. నా అనేవారు నాకెవ్వరూ లేరు. రోడ్డు మీద పుట్టాను, ఒక అనాథాశ్రమంలో పెరిగాను. స్వశక్తి మీద చదువుకున్నాను. ఒక కంపెనీకి ఎండీగా చేస్తున్నాను. నా అనేవాళ్ళు నాకెవరన్నా ఉన్నారంటే నన్ను పెంచిన అనాథాశ్రమం వాళ్లే. నేను కష్టపడి సంపాదించే సంపాదనంతా వాళ్ల కొరకే. నాకు ఫ్యూచర్ ప్లాన్స్ ఏవీ లేవు. ఆస్తులు సంపాదించాలి, అనుభవించాలి అన్న కోరికలైతే అసలే లేవు. ఈ సమయానికి ఒక గొప్ప వ్యక్తిని కలిశానన్న ఆనందం, అంతకు మించి మీ నుంచి నేను కోరుకునేది ఏదీ లేదు. వస్తానండి. అలాగే. ప్రొఫెసర్, ఆ అమ్మాయి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా గలగలా మాట్లాడింది ముక్తానంద. ఏది ఎంతవరకు మాట్లాడాలి, ఏ సబ్జెక్టు గురించి చెప్పాలి, మన ముందు ఎంత సూటిగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకున్నదో క్లుప్తంగా చెప్పింది, వెళ్ళిపోయింది. అవును ప్రొఫెసర్, చివరికి తాను అనాథననే విషయం ఎంత సింపుల్గా చెప్పేసింది. మెరుపులా కనిపించి క్షణంలో ఎన్ని వివరాలు చెప్పింది. ఇలాంటి డైనమిక్ లేడీ మన సంస్థకు వస్తే కంపెనీ ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగవుతుందనే నా అభిప్రాయం. యు ఆర్ 100% కరెక్ట్. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని చదువుకొని మీ నమ్మకాలపై విశ్వాసం ఉన్న అటువంటి తెలివైన ఒక మనిషి అవసరం మన కంపెనీకి ఎంతైనా ఉంది ముక్తానంద. ఎస్, యు ఆర్ కరెక్ట్. జాహ్నవిని రేపే కాంటాక్ట్ చేయాలి. హలో, చెప్పండి. వాట్? కొత్తగా మనం వేసిన రైల్వే టెండర్ భూపతికి ఓకే అయిందా? మీరంతా ఉండి ఏం చేస్తున్నారు? ఒక్క టెండర్ కూడా ఈ మధ్యకాలంలో సక్సెస్ఫుల్గా ఓకే చేయలేకపోయారు. ఇది మన సంస్థకి ఇన్సల్ట్ అండి, ఇన్సల్ట్. నేను వస్తున్నాను.
మదన మంచి వేడి మీద ఉన్నట్టున్నాడు, ఓ కొబ్బరి బండం కొట్టించరా. అలాగే ఇక ఎగతాలు చేస్తున్నారా? నువ్వు అక్రమంగా కొట్టేసిన కాంట్రాక్టులను చూసి మురిసిపోకు. సక్రమంగా నా బిజినెస్ డెవలప్ చేసుకోలేనప్పుడు అక్రమంగానైనా నా పరువు దక్కించుకోవాలి కదా. అవును గాని మదనా, గడ్డలు పెంచుతున్నావేటి? నీ మీద పోటీ పడి 10 ఏళ్ళ నుంచి ఓడిపోతున్నా. నువ్వు మా అయితే ఓ నెలల నుంచి దెబ్బతింటావు. ఒక్క నెలకే తట్టుకోలేక అలా డేలా పడిపోతే ఎలా బ్రదరు? ఒరేలేవా, మదనకి ఏదైనా మంగళసాబ్ చూపించు. అలాగే రేయ్ భూపతి, ఏం కూసావురా? స్లో బ్రదరు, స్లో అయిపో. నీకంత సీన్ లేదమ్మా. ఈ సీజను నీకు కలిసి రాలా. ప్రస్తుతం నాకు అనుకూలంగా ఉంది. ఇది నా సీజను. మహిమలో ఉన్న కొడుకేమో మట్టికట్లు పాలయ్యాడు, కట్టుకున్న పెళ్ళవేమో ఉష్కాకి ఎటుపోయిందో తెలీదు. ఇంతకాలం నెంబర్ 1గా ఉన్న నీ కంపెనీ రేటింగు డౌన్ ఫాలింగ్ అవ్వబోతుంది. అప్పుడు మీరంతా మూకుమ్మడిగా ఎడుతుంటే నేను నా వర్కర్లు కలిసి పార్టీ చేసుకుంటాం. ఆ పార్టీకి నిన్ను పిలుస్తానులే, రావడం మర్చిపోవద్దు. రేయ్, అలా ఎన్నటికీ జరగదు. నాతో నువ్వు తలపడలేవు. పగట కళ్ళకంటున్నావా? నీ కలలు నిజం కావని చెప్తున్నాను. మైండ్ ఇట్. అయిపోయాను గురుగారు. అవునరా, కాసేపు నా గుండి దడదడ కొట్టేసుకుంది. అందుకే చెప్పానండి ఈ రోడ్డు మీద బాగోతు వద్దని. విన్నారేంటి? అంతగా కావాలంటే ఆ మదనగడ ఆఫీస్కి వెళ్ళి 4 తిట్టొద్దామండి అన్నాను. ఇప్పుడు చూడండి ఏమైందో, కారు వెరైటీ అన్నారు. దేవుడు చల్లగా చూసి సమయానికి స్టీరింగ్ తిప్పేది కాబట్టి సరిపోయింది. లేకపోతే అనవసరం కావుతో తెచ్చేవాళ్ళం. పదండి. సరే, ఇంకో బండం తాగుదారి. బాడీ కూలింగ్. ఇప్పుడు కైలు కూలింగ్ చాలండి. పదండి. సరే పదండి. అమ్మా మాయా, మన లింగం బాబాయ్ ఇంకా రాలేదేంటమ్మా? అతనే ఫస్ట్ తాయెత్తుకొని మన తాయెత్తుల వ్యాపారానికి ఓపెనింగ్ చేస్తానన్నాడు. కొంప తీసి మర్చిపోయింటాడు నాన్న. అవునులేమ్మా, తాపీగా ఉద్యోగం చేసుకునే మనుషులకి తాయెత్తులు అమ్ముకునే మనమెక్కడ కనపడతాం? ఇంత బతుకు బతికి ఇంటెనకాల చచ్చినట్టు చివరికి ఇలా రోడ్డు సైడ్లో తాయెత్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. మన కర్మిలా కాలింది. ఏం దిగులు పడక నాన్న, పొట్ట నింపుకోవడానికి ఏదో పని చేయాలి కదా. ఏదో రక్తాక్షుడి దయ వల్ల ఈ విద్య అయినా మనకు కాస్త వచ్చింది. లేకపోతే ఇంతకంటే నీచంగా అడుక్కుంటూ బ్రతికేవాళ్ళం. ఇదే నయ్యాం కదా నాన్న. అవునులే అమ్మా, రోజుకో 4 తాయెత్తులు కట్టుకున్నా ఎంచక్క కాలు మీద కాలేసుకుని బ్రతకచ్చు. లింగం ఇలా హ్యాండ్ ఇచ్చాడేంటి? వాడి చేతి భూమి బాగుంటుందనుకున్నానే. అడుగో వచ్చేసాడు. రావయ్యా లింగం, నీకోసం ఎదురు చూస్తున్నాను. దుర్ముహూర్తం దాటిపోతుంది, తొందరరా. తొందర రావయ్యా, దుర్ముహూర్తం దాటిపోతుంది. ఇచ్చట జడుపులు, భూతాలు, దెయ్యాలు, పీడలు వదిలించడానికి తాయెత్తులు కట్టబడును. ప్రేతాక్షుడు. అబ్బో, చాలా బాగుందమ్మా. గురువుల పేర్లు నిలబెట్టేలా పెట్టుకున్నాడు మీ బాబు పేరు. బాగుందయ్యా గోపి, బిల్డప్ లన్నీ చాలా బాగున్నాయి. కానీ ఇక ఏ వ్యాపారానికైనా పబ్లిసిటీ ఉండాలయ్యా, లేకపోతే సక్సెస్ అవదు. ఏదో ఇప్పుడే కదయ్యా మనం బిజినెస్ స్టార్ట్ చేసింది. ముందు ముందు దీన్ని డెవలప్ చేద్దాం అనుకుంటున్నాం అనుకో. ఇదిగో వర్జం వెళ్ళిపోతుంది, అర్జెంటుగా బోని కొట్టు. ఇదిగో మంచి దుర్ముహూర్తాలు ఇలాంటి బిజినెస్కి చాలా కరెక్ట్. కానీ బోని పట్టవయ్యా. లేడికి లేచిందే పరిగండి అయ్యా. తాయెత్తు లోపల పెట్టు. నీకు అసలు బిజినెస్ టాక్టిక్స్ తెలియదయ్యా. నేను ఇలా చేయి చెప్పేసి నువ్వు ఇలా తాయెత్తు కట్టేస్తే ఏముంటది? అలా కాదు, ఏ బిజినెస్ చేసినా టాక్టిక్స్ ఉండాలయ్యా. టాక్టిక్స్. నేను ఇలా చేయి చెప్తే నువ్వు ఇలా కట్టేస్తే ఏముంటుంది చెప్పు.
వచ్చినా రాకపోయినా 4 యాప్ మంటలు చేతితో పుచ్చుకుని ఏవో పిచ్చి పిచ్చి మంత్రాలు పొగడతలు ఇలా అరుస్తూ ఏదో కాస్త గలాట చేయాలి. అప్పుడు ఇక్కడ ఏదో జరుగుతుందని చెప్పి జనం పోగొడతారు. నీకేదో మంత్రాలు వచ్చు అనుకుంటారు, నువ్వేదో భూత వైద్యులు అనుకుంటారు. నిజంగా దయ్యాల గురించి చెప్తున్నాను ఫీల్ అయిపోయి నీ దగ్గర తాయితలు అవి కొంటారు. ఏటమ్మా నువ్వైనా చెప్పొచ్చు కదా మీ నాన్నకి, సాక్షాత్తు దయ్య పిల్లవే. లింగం కళ్ళు మూసుకోవా. బాగా ఇలా అంటే అలా అలిగిపోతావే నువ్వు. వ్యాపారంలో పైకి వచ్చేదంటే ఈ ప్రేతాక్షుడు తాయెత్తు మహిమేంటి? చాలయ్యా చాలిగా చెప్తే అర్థం చేసుకోండి. ఆగమాది చెప్తాడు బాబు చెప్తాను. పిచ్చకి నన్ను చంపుతా, నిన్ను నరుకుతా. బాబు నిన్ను కదలేవయ్యా, అమ్మాయి గుండు పట్టుకుని పీడిస్తావా? నీ అంతు చూస్తానే, నిన్ను సీసాలో బంధిస్తా. నా సంగతి తెలీదు, నేను అసలే ప్రేతాక్షుణ్ణి. నిన్ను అట్టగాదే జుట్టు పట్టుకుని పీకుతా. పట్టుకోండి. బాబులు మీరు కాళ్ళు చేతులు పట్టుకోండి. అమ్మ మాయామోహిని నువ్వు కాటుకు పట్టుకురా. ఇదిగో కాటుక. కాటుకు పెట్టు. ఇప్పుడు ఎట్లుంది? ఏమే శాకినీ దెయ్యమా? ప్రేతాక్షుడి నుంచే తప్పించుకోవాలని చూస్తావే. అమ్మ మాయామోహిని కొరికారం పట్టుకురా. ఎక్కడో ఎందుకేస్తా, నోట్లోనే ఇది మామూలు మిరపకాయ, గుంటూరు మిరపకాయ. ఇప్పుడెట్టా ఉంది? అమ్మాయి గుండె పట్టుకొని పీడిస్తావా? ఈ ప్రేతాక్షుడి దెబ్బ ఎట్టా ఉంది? వదలండి, వదలండి. అరుసుకో, బాగా అరుసుకో. దెబ్బకు దెయ్యం వదిలితే ఇప్పుడు నేను తాయెత్తు కడతా. అమ్మా మోహిని, ఆ మంత్రించిన భూత ప్రేత తాయెత్తు అందుకో. పట్టు, ఈ తాయెత్తు కడతా, నీ దెయ్యం వదిలిస్తా. థ్యాంక్స్ బాబు, థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళరండి. ఒక్క మాట, మీ వాళ్ళల్లో దెయ్యాలు పట్టిన ప్రేతాలు పట్టినా తీసుకురండి. ఈ ప్రేతాక్షుడు తాయెత్తుతో ట్రీట్మెంట్ చేస్తాడు. తాయెత్తు చూస్తే ఇక దెయ్యాలు నీళ్లు తాగవు, టిఫినీలు అసలే చెయ్యవు. ఈ ప్రేతాక్షుడు తాయెత్తు మయమంటే అది. చచ్చిపోయాడు నాన్న. నీ అమ్మ కడుపులు కాలా, సావపోతే బతుకుతారా? ఏదో బీరై టాప్ చేసుకుంటారా అంటే ఈ కాటుకి ఏంటి, నోట్లో కారం ఏంటి, ఆ యాపర్తో కొట్టడం ఏంటి? లింగం కాస్తంత ఎమోషన్ ఎక్కువయ్యి. నీ బొంద ఎమోషన్ పోలే కదా. ఏదో నీ బిజినెస్ ఓపెనింగ్ చేద్దామని వస్తే నా జీవితానికి క్లోజింగ్ పెడతావా? నేను లింగం 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 బోణి బోణి నీ బొంద.